ఈరోజు నేను హాసిని అనమాట. చాలా రోజుల నుంచి మీరు అందరూ అడుగుతూ ఉన్నారు కదా హాసిని క్యారెక్టర్కి నేను యూజ్ చేసే యాక్సెసరీస్ అండ్ ఈ హెయిర్ యాక్సెసరీస్ గురించి. ఎవ్రీ మంత్ మనం ఒక డిఫరెంట్ కలెక్షన్స్ చేస్తూ ఉన్నాము నా దగ్గర ఉన్నవన్నీ. సో ఈ మంత్ మనం ఈ కలెక్షన్ చేస్తున్నాము. హాసినికి నేను యూజ్ చేసే ఇయర్ రింగ్స్ అండ్ బ్యాంగిల్స్, వాచెస్ అండ్ ఫ్లవర్స్ అనమాట. గిఫ్ట్ చేసినవి అండ్ ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చినవి. కొన్ని ఇయర్ రింగ్స్కి అయితే కొన్ని ఇయర్స్ ఉన్నాయి అనమాట, నాట్ దిస్ ఇయర్స్, సంవత్సరాలు ఉన్నాయి. కొన్ని 13-14 సంవత్సరాల నుంచి ఉన్న ఇయర్ రింగ్స్ కూడా ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. అండ్ దీంట్లో చాలా ఫన్నీయెస్ట్ థింగ్స్ ఉన్నాయి అండ్ చాలా చాలా సీక్రెట్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా షేర్ చేసుకుందాం. బట్ ఇప్పుడైతే నా కలెక్షన్ అన్ని ఒకసారి లుక్ వేసేయండి. సో ఇవన్నీ చూసి మీరు కూడా అనుకుంటూ ఉంటారు కదా నాకు కూడా ఇయర్ రింగ్స్ ఉంటే ఎంత బాగుంటుంది అని. బట్ ఇయర్ రింగ్స్ అన్నీ ఉండడం ఒక ఎత్తు అయితే దీన్ని రెగ్యులర్గా మెయింటైన్ చేసుకోవడం, దాని తర్వాత ఒక చిన్న స్టోన్ పోయినా ఏదైనా సరే ఇంకొక ఇయర్ రింగ్ కూడా మనకి పనిచేయదు. బట్ ఏదేమైనప్పటికీ నేను చేస్తున్న ఈ హాసిని క్యారెక్టర్కి నా అటైర్కి చాలామంది అడుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళందరి కోసం ఈ బ్లాగ్ అనమాట. సో ఫస్ట్ నేను బిగ్ ఇయర్ రింగ్స్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఇవి జస్ట్ సిల్వర్ విత్ రూబీ బీడ్స్ లాగా, కానీ లైట్ బేబీ పింక్ వచ్చాయి. ఇవి జస్ట్ ఒక 220 రూపీస్ 250 రూపీస్ అలాగా నేను తీసుకున్నా. బయట ఇక్కడ మార్కెట్స్ పెడతారు కదా, ఆ మార్కెట్స్లోనే. దాని తర్వాత సిల్వర్ జ్యువెలరీ, సిల్వర్ ఇయర్ రింగ్స్ అన్నీ ఒక సైడ్ పెట్టాను. అండ్ చిన్న చిన్న ఇలా స్టర్ట్స్ లాంటివి ఇవి మ్యాక్సిమం నేను నైట్ ఎఫెక్ట్ సీన్స్ ఉంటాయి కదా అప్పుడు యూజ్ చేస్తాను అనమాట, నార్మల్గా ఉన్నప్పుడు బిగ్గా లాగా. సో ఇవి చూడండి, జస్ట్ లైక్ ప్యారెట్ ఇయర్ రింగ్స్. ఇవి నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నా. ఇవి కంప్లీట్గా బీడ్స్తో చేసినవి. ఈ పూసలు ఒకప్పుడు మనకి పర్స్ వాటి మీద చేస్తారు కదా ఆ టైప్, అండ్ కొంచెం చెమ్కీ టైప్ లాగా వచ్చి ఇవన్నీ కూడా. అండ్ బ్యాక్ సైడ్ అట్ట, కాకపోతే నాకు తెలిసి ఇవి వాటర్లో ఉంటే పాడైపోతాయేమో. బట్ నేను చాలా రేర్గా యూజ్ చేశాను. ఇవి చాలా చాలా ప్రిటీగా ఉంటాయి.